వెళ్ళాల్సి వచ్చింది అని నిజంగా నాకు నుంచి వెళ్ళాలని లేకుండే. ఒక్కసారి వెళ్ళకపోతే లైఫ్ టైం ఇక్కడే ఉండాల్సి వస్తాను ఒక ఆలోచనతోనే ఇక్కడ నుంచి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ ఇంత మంచి పిల్లలు, నా తోటి ఉపాధ్యాయులు, కొలీగ్స్ అందరినీ కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఇందుకోసం బాధగానే ఉన్నప్పటికీ వెళ్ళక తప్పలేదు. పిల్లలు మీరంతా కూడా ఇక్కడ మంచిగా అందరూ టీచర్స్ ఉన్నారు, మంచిగా చదువుకోవాలి. ఈ కరోనాలో భాగంగా చాలామంది విద్యార్థులు చదవడం రాయడం మర్చిపోయారు. దానికోసం రీడ్ ప్రోగ్రాం కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ 100 రోజుల ప్రోగ్రాంలో మంచిగా చదవడం, ధారాళంగా చదవడం నేర్చుకొని టీచర్స్కి అందరికీ సహాయపడుతూ సహకరిస్తూ, టీచర్స్ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్స్ నుంచి వాళ్ళని అడిగి తెలుసుకుంటూ మంచిగా చదువుకోండి. మన ఖానాపూర్ పాఠశాలకు మంచి గుర్తింపు వచ్చేటట్టు మీరు ప్రయత్నించండి. ఓకేనా పిల్లలందరూ? మీకు బాధ ఉందో లేదో కానీ మాకైతే బాధ ఉంది. మా ఇంటి ఆడపడుచుని వేరే చోటికి పంపిస్తున్నంత బాధగా ఉంది. కాకపోతే ఆమెకు అక్కడ ఇన్ ఫ్యూచర్లో బాగుంటుంది కాబట్టి ఒక రకంగా అలా కూడా బాగుందేమో అనిపిస్తుంది. అని పంపడం ఇబ్బంది లేకపోయినా కూడా డిస్ట్రిక్ట్ అలాట్మెంట్లో పంపుతున్నాం. మా పిల్లలకు చాలా చక్కని సేవ చేశారు మేడం. మా పిల్లల మధ్యలో ఉండిపోయారు మీరు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా కాన్సర్ చెప్పినట్లుగా సింధు మేడం దగ్గరికే వెళ్ళేవాళ్ళు. ఫస్ట్ సెకండ్ వాళ్ళు అయితే సింధు మేడం చుట్టూ గుంపుగా ఉండేవాళ్ళు ఎప్పుడు. అంతేనారా? మీ టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే బడికి వెళ్ళిపోయింది, ఇక్కడ లేదు. ఇప్పుడు నిర్మల్ బడికి వెళ్ళింది. అక్కడ మీరు అందించారు పాఠశాలకు, మేము కూడా మర్చిపోలేము. భవిష్యత్తులో కూడా మీరు ఉన్నతంగా ఎదగాలి అని ఆశిస్తున్నాం. ఇక్కడ పిల్లల్ని ట్రీట్ చేసినట్టుగానే అక్కడ కూడా పిల్లలతోని అటాచ్మెంట్ పెంచుకుంటూ మీ యొక్క భవిష్యత్తులో మంచి చదువులు చదువుతూ ఇంకా ప్రమోషన్లు తెచ్చుకుంటూ మంచి ప్రమోషన్లు ఉండి ఆ పిల్లల్ని న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. సింధు మేడం మనకు గత 2 సంవత్సరాలుగా పరిచయం. పిల్లల చోటి అందరి చోటి మన ఉపాధ్యాయులతోటి మంచి సంబంధాలు ఉండేవి. పిల్లల్ని చదువులో చాలా బాగా చక్కదిద్దింది. ప్రత్యేకంగా 1-2 తరగతుల పైన ప్రత్యేక శ్రద్ధ చూపింది. పాఠశాల అభివృద్ధికి వారు చాలా సహకరించింది. ఈ పాఠశాల ఇక్కడే అక్కడికి వెళ్ళినటువంటి నిర్మల్కి వెళ్ళినటువంటి పాఠశాలలో కూడా మంచి అభివృద్ధి పనులు చేస్తూ పాఠశాలను అభివృద్ధి గతంలో నడపాలని మేడం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటూ ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని కోరుకుంటూ చూపిస్తాను. కనబడేది వల్ల అయితే ఒక రకంగా బాగా ఉంది, ఒక రకంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేడం తన సొంత ప్లేస్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆ రకంగా ఉంది సంతోషంగా. కానీ మనకు స్కూల్ మాత్రం కొద్దిగా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పిల్లలు చాలా చక్కగా బోధిస్తున్నారు మేడం, చాలా కష్టపడి అందరికీ అర్థమయ్యేలా బోధిస్తుంది. అదే మనకు చాలా బాగా అనిపిస్తుంది. అయితే మేడం సొంతంగా జిల్లాకు వెళ్ళి అక్కడ చాలా కష్టపడి ఆ పిల్లలు కూడా మంచిగా బోధించి భవిష్యత్తులో చాలా ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సింధు మేడం వెళ్ళిపోతున్నందుకు ఫస్ట్ మాకు బాధగా ఉంది. ఎందుకంటే మేము సెలెక్ట్ అయినప్పుడు వేరే నన్ను చూసి మేడం ఈ స్కూల్ ఉంటే అంటే సార్ ఉంటే బాగుంటుందని తీసుకున్నది. వచ్చిన నుంచి ఇప్పటి వరకు మాతో చాలా బాగా అంటే ఏదన్నా అని మేడం అంటే మేడం అని కాకుండా మంచిగా చేసింది. అంతేకాకుండా ఇప్పుడు చెప్పాలంటే మాకు ఫస్ట్ సెకండ్ బాగా ఇబ్బంది అవుతున్నది. మిగతా క్లాసులన్నీ మేము మంచిగా డీల్ చేస్తున్నాం కానీ ఫస్ట్ సెకండ్కి వచ్చేటోళ్ళకి బాగా అంటే బాగా ఇబ్బంది. ఇక మీ లోటు ఇప్పుడు మళ్ళీ ఇంకో సార్ వచ్చిండు, ఆ సార్ ఒక 15 days ఉన్నాడు, మళ్ళీ ఆ సార్ ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఫస్ట్ సెకండ్ వచ్చేసి బాగా అంటే బాగా ఇబ్బంది అవుతున్నాం మాకు. ఇక 3rd, 4th, 5thలో తెలుగు మళ్ళీ. సో ఈ లోటుని మేము రీసెంట్గా ఇక ఏదైనా చేసి ఒకళ్ళని పెట్టుకొని మంచిగా దాన్ని చేస్తాము. మా స్కూల్ పరంగా కొంచెం బాధగా ఉంది. మీరైతే
కానీ మీరు మీ సొంత విలేజ్కి వెళ్తున్నారు కాబట్టి దానికి మేము కొంచెం సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అంతేనా? రైట్. సో మేడం వెళ్తుంది కాబట్టి మేడంకు అందరు బాగా చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. మేడం అక్కడ నుంచి ఈ సన్మానాన్ని అందుకోవడానికి వచ్చింది కాబట్టి దానికి ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అందరికి తెలుసు కదా మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయినామమ్మా? ఎందుకు గ్యాదర్ అయినాం? ఇంతమంది గ్యాదర్ అయినామంటే మేడం మీకు అర్థమవుతుంది మిమ్మల్ని మేము ఎంత మిస్ అవుతున్నాము. మీకోసం ఈరోజు స్పెషల్గా 10 కూడా పెరిగింది. స్పెషల్గా నార్మల్గా 90-100 వచ్చేది కాదు. కోవిడ్ టైం నుంచి నార్మల్గా 90-100 వచ్చేది. ఈరోజు మీరు మీ రాకతో 130-140 ప్లేస్లోకి వెళ్ళిపోయింది. రైట్. మేము నిజంగా చెప్పాలంటే మేము నలుగురం, ప్రశాంత్ సార్, నేను, శివ సార్, మేడం అందరం కలిసి ఒకటేసారి జాయిన్ అయ్యాం ఇక్కడికి. అంత ముందు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరేగా ఉండేది. మేము వచ్చిన తర్వాత ఏ విధంగా మారిందో నేనుగా మేడం నుంచి చెప్పచ్చు. మేడం ఇప్పుడు మీరు అందరు తెలుగు చదువుతున్నారు కదా, ఫ్లూయెన్సీగా చదువుతున్నారు కదా, మీరు 2 years బ్యాక్ చదివేదా? మేడం మీకు చేసిన కృషి ఆ విధంగా ఉంది. చాలా బాగుంది కదా పెద్ద మేడం మనకి. సరే మేడం ఉండే అంతకుముందు మేడము లాస్ట్ ఇయర్ మనకి అప్పటి కాలేదు. ఒక మేడం సింధు మేడం కదా. సో మీకు తెలుసు మేడం ఎట్లా మీకు టీచ్ చేసిందో కదా. ఎప్పుడు స్మైల్ తోటి మేము పర్ఫెక్షన్ కదా, చక్కగా మాట్లాడిస్తూ మంచిగా బోధించేది కదా, అవునా కదా. చిన్న పిల్లలు అయితే చాలా ఎఫెక్షన్తో ఉన్నారు మేడం తోటి కదా. చాలా చక్కగా అక్షరాలు దిద్దుకుంటూ మేడం వాళ్ళకి చెప్పడం, వాళ్ళు చక్కగా నేర్చుకోవడం కదండి. 3rd క్లాస్ వాళ్ళు 4th క్లాస్ వాళ్ళకి ఇంకా తెలుసు, ఎందుకంటే మేము జాయిన్ అయినప్పుడు వాళ్ళు 1st క్లాస్ ఉండే అప్పుడు కదండి. మేడము వెళ్ళిపోవడం నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇది మాకు తీరని లోటు మేడం మా స్కూల్కి. ఎందుకంటే మీ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. మాకు చాలా కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ మీరు సొంత జిల్లాకు వెళ్ళడం మాకు హ్యాపీ అనిపిస్తుంది మేడం. అంతేకాదు మీరు అక్కడ వెళ్ళిన చోట స్కూల్లో కూడా ఆ పిల్లలకు చక్కగా ఇంకా చాలా బాగా నేర్పిస్తూ వాళ్ళకి న్యాయం చేస్తూ ఇంకా వాళ్ళు ఉన్నతంగా చదువుకోవడానికి మీ వాళ్ళకి కృషి చేస్తారని నమ్ముతున్నాం మేడం. థ్యాంక్ యూ. అలాగే మేడం మేడం కోసం అందరూ ఆలోచన చెప్పండి. रेहान रेहान वीडियो चल रहा है. ముందర నిలబడద్దు మేడం.